అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం మహాలక్ష్మి గారు. నమస్తే నాగరాజ్ గారు. చాలామంది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం, ఆటిజం అనేటువంటి ఒక డిజార్డర్ని డెవలప్ అయి ఉంటుంది అనేటువంటిది వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే అది ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని ఎలా డిటెక్ట్ చేయాలి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయి అసలు? ఆటిజం అన్నది ఒక వ్యాధి కింద అనుకుంటారు. ఇది వ్యాధి కాదు, ఒక న్యూరో డిజబిలిటీ. అంటే మానసికంగా శారీరకంగా ఎదుగుదల లేకపోవడం పిల్లల్లో 1 year 1.5 year నుంచి దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దేనివల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే దీనికి ముఖ్యమైన 2 కారణాలు. ఒకటి జెనెటిక్, జీన్ వల్ల వస్తుంది. ఇంకొకటి అట్మాస్ఫియర్, వాళ్ళు పెరిగే వాతావరణాన్ని బట్టి. దీని పుట్టుకతో రావచ్చు, అంటే పుట్టుకతో వచ్చేటప్పుడు జీన్ బేస్ అవుతుంది. జీన్ బేస్ అయితే దాన్ని మనం తొందరగా ఇది చేయొచ్చు, అంటే మీకు ప్రోగ్రెస్ అనేది చాలా తొందరగా కనిపిస్తుంది. జీన్ ప్లస్ ఎన్విరాన్మెంట్, అంటే పెరిగే వాతావరణం, జీన్స్ రెండుగానే వెళ్తే దాని సివియారిటీ అనేది పెరుగుతుంది. ఆటిజంలో కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అధికంగా చూడకూడదు, అలానే నిర్లక్ష్యం చేయకూడదు. ఓకే, ఎడ్యుకేట్ అయిన వాళ్ళకి పర్వాలేదు, దీని పట్ల అవగాహన లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొత్తగా ఇప్పుడు కనిపిస్తుందంటే పిల్లలకి మాటలు రావటం లేదు. పిల్లలకి మాటలు రావటం లేదంటే అందరూ సహజంగా ఏమనుకుంటారు, మాటలు రావట్లేదు అంటే ఏదో డిజార్డర్ ఉందేమో అనే భయంలో ఉంటారు. ఇప్పుడు ఆటిజం అన్నది 10 మంది పిల్లల్లో ఒక్కరికైనా ఉంటుంది కదా. సో అందుకేంటంటే ఆటిజం అనే పేరు వింటున్నాం కాబట్టి మేబీ మా పిల్లలకి అది వచ్చి ఉండొచ్చు. ఆటిజం అనగానే పిల్లల్లో కాకుండా తల్లిదండ్రులందరికీ భయం. అయ్యో నా పిల్లడు ఇంక ఇలాగే ఉండిపోతారా, మిగతా పిల్లలతో ఉండలేరా అన్నది భయం. సో దాన్ని ఎక్కడి నుంచి ఖండించుకోవాలి, వాటి సైన్స్ సిమ్టమ్స్ని మనం ఎలా చూసుకోవాలన్నది తెలుసుకుందాం. ఫస్ట్ మాటలు రావట్లేదు అని చెప్పుకున్నాం కదా. మాటలు ఎందుకు రావట్లేదు అని చాలామంది, మగ పిల్లలకి లేట్గా వస్తాయి, చురుగ్గా ఉన్న పిల్లలకి కొంచెం లేట్గా వస్తాయి, ఐన్స్టీన్ లాంటి వాళ్ళకే మాటలు రాలేదు, ఇలాంటి చాలా చాలా కథలు వస్తుంటాయి. ఈవెన్ మనం ఫ్యామిలీస్లో చూసుకుంటుంటాం కదా, మీ తాతకి లేట్గా వచ్చినాయి, మీ అమ్మమ్మకి లేట్గా వచ్చినాయి, మీ మేనమామకి లేట్గా వచ్చినాయి, సో నీకు అదే కంటిన్యూ అవ్వచ్చు అని పిల్లలకి మనం సర్ది చెప్పుకుంటాం. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. స్పీచ్ డిలే ఎందుకు అవుతుంది అని అంటే డెలివరీ టైం అప్పుడు కానీ, నెక్స్ట్ ప్రీమెచ్యూర్డ్ బేబీస్ అండ్ సిండ్రోమ్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్, ఇలాంటి సిండ్రోమ్స్ ఉన్న పిల్లలకు కానీ, లేకపోతే మెదడు వాపు అలాంటివి ఏవైనా జరిగినప్పుడు కానీ స్పీచ్ డిలే అన్నమాట. ఈవెన్ హియరింగ్ డిజబిలిటీ ఉన్న ఫస్ట్ మాటలు లేట్గా వస్తాయి. దీనికి స్పీచ్ డిలేకి రీజన్స్ మాట ఇవన్నీ. అదొక్కటే ఆటిజం అనుకోవడం తప్పు. దాంతోపాటు మిగతా కూడా స్పీచ్తో పాటు బిహేవియర్ కూడా చూసుకోవాలి మనం. బిహేవియర్ ఎలా అంటే 1.5 year అయ్యేటప్పటికి పిల్లడు మైల్ స్టోన్స్ అన్నీ రీచ్ అయ్యాడు. 1 year అయ్యేసరికి తన మైల్ స్టోన్స్ బంగారడం, పాకడం, పట్టుకొని నడవడం, 1 year అయ్యేసరికి అన్నీ రీచ్ అవుతాడు. రీచ్ అయ్యి స్పీచ్ రాలేదు అండ్ రిమైనింగ్ ఆల్ ద థింగ్స్ ఏవైతుంది బిహేవియర్ చూడాలి మనం. సో వాడికి మాటలు రాలేదు, మాటలు రాలేనప్పుడు వాడి చేతులు మనతో ఎలా ఉంటున్నాయి అన్నది గమనించాలి. ఇప్పుడు మీరు 1.5 year అయిన పిల్లలకి హాయ్ అని అంటే ఏం చేస్తారు, చూస్తారు మీ వైపు. తర్వాత మీరు నవ్వారు అనుకోండి, నవ్వితే నవ్వుతారు. లేదు అనుకుంటే మీరు ఏదైనా తిరుగుతున్నారు అటు ఇటు, గమనిస్తారు మిమ్మల్ని. తర్వాత పెద్దగా సౌండ్ చేసినా ఏం జరుగుతుంది అని వచ్చి చూస్తారు. 1.5 year పిల్లలకి ఇవి అవగాహన ఉంటుంది, క్యూరియాసిటీ అనేది కనిపిస్తుంది. అలా బాడీ లాంగ్వేజ్ లోను, బిహేవియర్ లోను తెలుస్తూ ఉంటుంది. ఇవి ఏంటివి 1.5 year బేబీలో చేస్తారు ఇవన్నీ. సో ఈ బిహేవియర్ ఈ పిల్లల్లో ఉంటే, మీరు పేరు పిలిచారు, 1.5 yearకి వాడి పేరేంటో వాడికి తెలుస్తుంది. పేరు పెట్టి పిలవగానే వాడు వెనక్కి తిరిగి చూశాడు అనుకోండి, ఎస్ ఈజ్ రెస్పాండింగ్. ఇవన్నీ కూడా 1.5 year లోపల ఈ బిహేవియర్ ఉంటే నార్మల్ కిడ్. స్పీచ్ డిలే ఇవి ఉంటే ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఇట్ ఈస్ నాట్ ఆటిజం సింప్టమ్. స్పీచ్ డిలే ఉండి ఈ బిహేవియర్ అంతా లేకపోతే మాత్రం ఇట్ ఈస్ ఫస్ట్ వార్నింగ్ సైన్ ఆఫ్ ఆటిజం. సెకండ్ వార్నింగ్ వచ్చేసి మనకి ఐ టు ఐ కాంటాక్ట్. మీరు మాట్లాడేటప్పుడు, మీరు చూసేటప్పుడు మీ వైపు చూడడు వాడు, అసలు కాంటాక్ట్ అన్నది ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళకి సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. దీంట్లో కూడా కొంతమంది పిల్లలు ఏం చెప్తారంటే, కొంచెం పెద్ద పిల్లలు, మేము ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పడతామని చెప్తారు కొంచెం మాటలు వచ్చిన తర్వాత. కొంతమంది పిల్లలు ఐ కాంటాక్ట్ చిన్నప్పుడు ఇవ్వరు. ఎందుకు అంటే సమ్ ఇష్యూస్, వాళ్ళు ఎక్కువ లైట్ని ఫోకస్ చేయలేరు, ఎక్కువసేపు చూడలేరు. సో అందుకని ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ఇష్టపడరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు పేరు పిలుస్తారు, రెస్పాండ్ అవ్వరు. చిన్ను 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 అని పిలుస్తున్నారు, వాడు అక్కడే కూర్చుంటాడు, కానీ
పిలుస్తున్న పేరుకి మాత్రం రెస్పాండ్ అవ్వడు. ఎందుకంటే వాడి పేరెంట్ తెలియదు వాడికి, సో నేమ్కి రెస్పాండ్ అవ్వడు. ఇంకొకటి ఫేషియల్ ఫీచర్స్. మనం భయపడేటప్పుడు, ఆశ్చర్యంగా చూసేటప్పుడు, ఆనందంగా ఉండేటప్పుడు, బాధగా ఉండేటప్పుడు మనం వ్యక్తపరచడానికి ఒక బాడీ లాంగ్వేజ్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటామన్నమాట. పిల్లల్లో ఇవి సర్వసాధారణంగా 1.5 year పిల్లలకి ఇవి వస్తుంటాయి. భయం వేస్తే ఇలా అంటారు, వద్దు అని అన్నాం అనుకో చేతులు సైగ చేసి చూపిస్తారు. మీకు రా అంటే నేను రాను, అట్లీస్ట్ చెప్పకపోయినా సైగ చేస్తాను. నో ఇలా వేలు పెట్టినే చెప్తారు, నో అని చెప్తారు. నీకు కావాలంటే కిందకి నాట్ చేస్తారు హెడ్. ఇవి అన్నవి సహజంగా ఉంటాయి. అంటే వాడికి చెప్పడం రాకపోయినా కమ్యూనికేషన్ అన్నది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్తుంటారు అనమాట. బట్ ఇవి వాళ్ళలో చాలా తక్కువ ఉంటాయి. అన్ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, అది కూడా చెప్పలేరు. వాళ్ళకి ఏది కావాలో తెలియదు కాబట్టి ఆ ఎక్స్ప్రెస్ చేయడం కూడా వాళ్ళకి రాదు. ఇవి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇంకొకటి జాయింట్ అటెన్షన్. అంటే మనం ఇంట్లో పని చేసుకుంటాము, మోస్ట్ ప్రాబబ్లీ కిడ్స్ ఎప్పుడు కూడాను అమ్మతోనే ఎక్కువ ఉంటారు కాబట్టి అమ్మ పని చేస్తున్నంతసేపు వాళ్ళు ఆడుకున్నంతసేపు అని ఆడుకొని మధ్యలో లేచి అమ్మ ఏం చేస్తుంది చూస్తారు. చూసాక తను కాయగూరలు కట్ చేసినా, పూజ చేసుకున్నా, లేకపోతే మాప్ పెట్టినా, తుడిచినా నేను చేస్తా, నాకు ఇవ్వు చూపిస్తారు. అంటే ఏంటంటే మనం చేసే పనిలో వాళ్ళు కూడా, ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నాం మనం, నాకు పెన్ ఇవ్వు, నాకు పేపర్ ఇవ్వు, నేను వేస్తాను అని అడుగుతారు పిల్లలు. అలాంటి ఇంటెన్షన్ అన్నది ఏమీ చూపించరు ఈ పిల్లలు. అండ్ నెక్స్ట్ ఇమిటేషన్ స్కిల్స్. మనలాగే చేయడం, అని అన్నాం అనుకోండి వాళ్ళు కూడా అని అంటారు. ఇక చూడు నేను చూపిస్తున్నా, నీకు కళ్ళు మూసుకుంటూ వాళ్ళు కూడా ఇలా కళ్ళు మూసుకొని చూపిస్తారు. ఇలా చేసేవి. ఈవెన్ మనం చూడు ముక్కు మూసుకుంటున్నా, నువ్వు మూసుకొని చూపించు, ఇలా నేను మూసుకున్నా, నువ్వు మూసుకో, చేయగలవా, నేను డాన్స్ ఇలా చేస్తా, నువ్వు చేస్తావా అని అడిగినప్పుడు నేను చేస్తా అని చెప్పి చూపిస్తారు వాళ్ళు. ఇమిటేషన్, మనం ఏదైతే చేస్తామో అది తిరిగి చేసి చూపిస్తారు అన్నమాట. అంటే అక్కడ వాళ్ళకి మనకి ఒక ర్యాపో బిల్డ్ అవుతుంది. అండ్ ఆటిజం సిమ్టమ్ కాదు, ఇమిటేషన్ స్కిల్ ఏదైతే వీళ్ళలో అది చాలా ల్యాక్ అయి ఉంటుంది ఆటిజం కిడ్లో. ఇవన్నీ సెకండ్ వార్నింగ్ స్టేజెస్. ఇంకొకటి పర్పస్లెస్ ప్లే. ఒకే వస్తువుతో ఒకే విధంగా ఆడడం. ఇంకో కార్ ఇచ్చారు, ఆ కార్ ఇలాగే ఆడతాడు ఇంకింతే. దాన్ని నార్మల్ కిడ్స్ అయితే ఏం చేస్తారు, ఈ చివరిని పెట్టి ఆ చివరికి వదులుతారు. ఈ మూలకి 4 కార్నర్స్ ఆఫ్ ద రూమ్ మొత్తం దాన్ని ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేయాలో అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తారు దాని మీద. బట్ వీళ్ళకి ఏంటంటే ఒకటే ఇలా నడిపించుకోవడం, దాని వీల్స్ ఎలా వెళ్తున్నాయని చూడడం. ఇప్పుడు బోల్డ్ టాయ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ టాయ్స్ అన్నిటినీ ఒక అలైన్ చేసుకొని వాళ్ళకి ఎలా కావాలో వాళ్ళకి ఎలా చేసుకుంటారు. కానీ వీడికి ఆ ఆట విధానం తెలియదు. ఇప్పుడు మీరు టాయ్ ఇచ్చారు, ఆ టాయ్కి ఒక పర్టికులర్గా ఒక్క సిస్టమ్కి అలవాటు పడిపోతాడు అనమాట. అయితే తీసుకెళ్ళి వాటర్లో వేస్తాడు, లేకపోతే వాటర్లో ముంచి తీస్తూ ఉంటాడు. పిల్లలు జనరల్గా చేస్తాడు. ఈ ఆట తప్ప ఇంకొక ఆట వాడికి తెలియదు, ఆడడు కూడా. రిపిటేటివ్ బిహేవియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఆడే జనరల్గా పిల్లలు ఆ వయసుకి పిల్లలన్నీ వేసి ఏం చేస్తారు, అన్నీ వేసుకున్నా దేనికి దానికి సెగ్రిగేట్ చేసుకొని కొన్నిటితో ఇవి ఆడతారు. ఒక కార్స్ తీసుకుంటే కార్స్, బ్లాక్స్ తీసుకుంటే బ్లాక్స్. వీడు అలా కాదు, అన్నీ వేసేసి వాటిని గుమరించి ఆడడు, ఇసురుతూ ఉంటాడు అన్నమాట, అటు ఇటు. వాళ్ళకి ఎలా ఆడాలన్నది తెలియదు. అండ్ నెక్స్ట్ సోషల్ ఇంటరాక్షన్. జనరల్గా పిల్లలు అన్నాక ఇప్పుడు ఉన్న పిల్లలకి ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. 1.5 year అనేసేటప్పటికి కొంచెం షై ఫీల్ అవుతారు, కొంచెం భయపడతారు. అది కామన్, అది పిల్లల్లోని. బట్ మదర్ ఉంటే వచ్చి కూర్చుంటారు గ్రూప్లో కూర్చుని. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉంటే కింద ఆడుకుంటారు, సెల్లార్స్లో కానీ ప్లే గ్రౌండ్స్లో కానీ ఆడుకునేటప్పుడు అమ్మ ఉంటే అమ్మ పక్కన నించుంటారు. ఏం చేస్తారు, అందరూ ఎలా ఆడుతున్నారు అన్నది గమనిస్తారు. బట్ వీడు అలా గమనించడు. వాడు సెట్ ఆఫ్ కారిడార్కో, ఓ ప్లేస్కో, ఓ మూలకి, ఎక్కువ కారిడార్స్ ఇష్టపడతారు. ఒక రూమ్లోకి వెళ్ళిపోయి వాడి ఆట వాడితే తప్ప మిగతా పిల్లలతో మింగిల్ అవ్వడానికి ఇష్టపడాడు. అండ్ ఎక్కువగా ఏంటంటే పార్టీస్ కానీ, పార్క్స్ కానీ, ఫంక్షన్స్ కానీ తీసుకెళ్లేటప్పుడు అస్సలు కోఆపరేట్ చేయరు, నచ్చరు ఆ ప్లేసెస్. ఎందుకు వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అండ్ పార్క్ తీసుకెళ్తారు, అందరు పిల్లలు ఆడే ప్లేస్కి వెళ్ళడు, మళ్ళీ అదే సేమ్ ఇంట్లో ఏది చేస్తాడో పార్క్ వెళ్ళినా కూడా అదే చేస్తూ ఉంటాడు. సో సోషల్ ఇంటరాక్షన్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్, పాయింటింగ్. ఇది నాకు కావాలి. తింటుంటాం మనం, మధ్యలోకి వచ్చి వాడికి అడగడం రాకపోయినా అని పడతారు, ఎక్స్ప్రెషన్ ఇస్తారు, నాకు పెట్టు అని అడగడం అన్నమాట. ఇప్పుడు నీకు ఏదైనా కావాలంటే వేలు పెట్టి చూపిస్తా.
ఇప్పుడు మన పిల్లలు ఏది డాగీ చూపించి డాగీ ఎక్కడొద్దో చూపించానంటే ఇలా పెట్టి చూపిస్తారు. ఫ్యాన్ వేసుందా అంటే అలా చూపిస్తారు. వీళ్ళు పాయింటింగ్ అన్నది ఉండదు. ఈ పాయింటింగ్ అన్నది అంటే ఇట్స్ అ కమ్యూనికేషన్. మనకి ఆ వస్తువు గురించి దాన్ని ఎలా పిలుస్తారో తెలియదు, బట్ మనకు అది కావాలి అన్నప్పుడు ఏం చేయాలి? వేలు పెట్టి చూపిస్తాం మనం. అంటే వేలు పెట్టి చూపిస్తున్నాడు అంటే ఏంటంటే దీన్ని నేను అడగాలనే ఐడియా వాడికి వచ్చింది, ఇలా కూడా అడగచ్చు అన్నది వాళ్ళలో ఒక థాట్ ప్రాసెస్ అన్నది మొదలవుతుంది. అండ్ ఈ పాయింటింగ్ ఈ పిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు. వాళ్ళకి ఏమైనా కావాలంటే ఎవరైతే అలవాటో వాళ్ళు పట్టుకొని లాగి ఆ ప్లేస్కి తీసుకెళ్తారు, చెప్పరు కూడా. వాళ్ళ వేలు ఈవెన్ పాయింటింగ్ కావాలంటే వాళ్ళ చేయి చూపించి ఇలా 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 అంటారు అన్నమాట. వాళ్ళ వేలుతో మాత్రం వాళ్ళు చూపించరు పాయింటింగ్. దీస్ ఆర్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ వార్నింగ్ సిమ్టమ్స్ ఇవన్నీ. ఇక థర్డ్ స్టేజ్ వచ్చేసరికి రిపిటేటివ్ రిస్ట్రిక్టెడ్ బిహేవియర్ అండ్ సెన్సిటివ్. రిపిటేటివ్ రిస్ట్రిక్టివ్ బిహేవియర్ అంటే చేసే పన్నే 10 సార్లు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎలా అంటే చిరాకు వచ్చేస్తుంది మనకు కూడా, ఇది ఆపడా వీళ్ళు ఇంకింతేనా అన్నట్టు ఉంటాం అన్నమాట. అంటే ఒక పనికే స్టిక్ ఆన్ అయిపోతాడు, ఇంకా అదే ఇష్టం అన్నమాట వాడికి. రిపిటేటెడ్ మూమెంట్స్ దీంట్లో కూడా చేతులు ఇలా అనడం, ఇలా అనడం, లేకపోతే ఫింగర్స్ ఇలా చేయడం, కావాలనే ఇలా 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 చేస్తూనే ఉంటారు అన్నమాట. రిపిటేటివ్ మూమెంట్స్ అన్నమాట. అండ్ రిపిటేటివ్ ఐడియాస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక బొమ్మ తాడితే ఇంక అదే ఆ బొమ్మ ఆ నీటిలో తీయడం, నీళ్ళు పారిపోయడం, నీళ్ళు ఎక్కడుంటే అది చేయడం, ఇది తప్ప ఇంకోటి చేయడు వాడు. అండ్ సెన్సిటివ్ అంటే సెన్సార్స్ అన్నీ కూడా ఏదైతే నోస్, స్మెల్, విజన్, హియరింగ్, ఈ సెన్సెస్ అన్నవి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటాయి. ఓకే, చెప్పాం కదా ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. సౌండ్స్ ఇలా చెవులు మూసుకుంటూ ఉంటారు, ఎక్కువ సౌండ్స్ ఇష్టపడరు వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఫేషియల్ ఫీచర్స్ వచ్చేసరికి ఇలా పెడతారు, ఇలా పెడతారు, ఒకే యాంగిల్కే ఫిక్స్ అయిపోతుంటారు అనమాట వాళ్ళు. ఇంకా యాంగిల్స్ మార్చు, హెడ్ నాడింగ్ ఎక్కువ, అలా ఊపుతూనే ఉంటారు. తర్వాత ఇలా ఫింగర్స్ కూడా తడిని అన్నం కూడా వాళ్ళకి ఏం తగిలినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇలా అనుకుంటారు వెంటనే. ఆ సెన్స్ అన్నది తగలనివ్వరు అనమాట, వాళ్ళకి ఇష్టపడదు ఆ తడితనం అన్నది. తడి ఎక్కడైనా ఉంటే ఇలా టోస్ మీద నడుస్తూ ఉంటారు అనమాట. ఆ తడి ఎక్కడుంటే అక్కడ, ఈవెన్ సేమ్ తిన్నప్పుడు కూడా దాన్ని ఇలా తుడుచుకోవడం చేస్తూ ఉంటారు. ఓకే. అండ్ సౌండ్స్ ఎక్కువ ఇష్టపడరు. నాడింగ్ ఆఫ్ ద హెడ్, రౌండ్గా తిరగడం ఇష్టపడుతూ ఉంటారు. అండ్ పార్టీకి వెళ్ళేటప్పుడు చెప్పరు వాళ్ళు. అండ్ నెక్స్ట్ టాయిలెట్ కూడా వాళ్ళకి తెలీదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఉండేటప్పుడు ఏవైతే ఇప్పుడు వరకు ఏవైతే డిస్కస్ చేసుకొచ్చామో ఇవన్నీ ఉంటే మాత్రం ఇట్ ఈస్ అ హాల్ మార్క్ ఆఫ్ ఆటిజం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దీంట్లో స్పీచ్ డిలే కానీ, బిహేవియరల్ ఇష్యూస్ కానీ, విజన్, సెన్సరీ ఇష్యూస్ కానీ ఏమున్నా కూడా ఒక్కొక్కటి ఎక్కువగా ట్యాబ్తో టైం స్పెండ్ చేస్తున్నాడు, సోషల్ ఇంటరాక్షన్ లేదు, ఇలాంటివి ఏవో 1-2 కనిపించేటప్పుడు దాన్ని ఆటిజం అని పేరు పెట్టి ఓవర్ డయాగ్నోస్ చేయడం కూడా తప్పే. దీన్ని స్పెక్ట్రమ్ అన్నారు, ఆటిజం స్పెక్ట్రమ్ అన్నారు. స్పెక్ట్రమ్ డిజార్డర్ అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఇంద్రధనుస్సు ఉంటుంది, ఇంద్రధనుస్సులో మీకు వచ్చే ప్రతిసారి అన్ని రంగులు కనబడాలని ఏమీ లేదు కదా. అలా అని దాన్ని ఇంద్రధనుస్సు అనుకుంటాం, ఏవో కొన్ని రంగులు కనబడ్డాయి అది ఇంద్రధనుస్సు కాదని. అలాగే ఈ స్పెక్ట్రంలో కూడా కొన్ని ఉంటాయి, అన్ని పిల్లలకి అన్నీ ఉండాలని లేదు, కొంతమంది పిల్లలకి కొన్ని ఉంటాయి. స్పెసిఫిక్గా కాంబినేషన్ ఆఫ్ 3 to 4 or 5 to 6 వేరీ ఫ్రమ్ చైల్డ్ టు చైల్డ్ మాట. ప్రతి ఆటిజం చైల్డ్ ఒక యూనిక్ చైల్డ్, యూనిక్ బిహేవియర్, ఈ పిల్లాడికి ఉన్నట్టుగా నెక్స్ట్ పిల్లాడికి ఉండాలని మాత్రం ఎక్కడా లేదు. దే ఆర్ బ్లెస్డ్ చైల్డ్స్. ఇఫ్ దే ఆర్ డెఫిషియెంట్ ఆల్సో దే ఆర్ బ్లెస్డ్ చైల్డ్స్. ఆటిజంలో ఉన్న వేరియేషన్ ఏంటంటే ఈ పిల్లాడికి ఉన్నట్టుగా ఆ పిల్లాడికి ఉండాలి అనే రూల్ అయితే ఏమీ లేదు, ఇది తెలుసుకోవాలి. మరి ఎలా అండి అంటే పిల్లలకి ఇది ఉంది అని తెలిసిన తర్వాత థెరపీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలా తీసుకోవాలంట? ఇప్పుడు మీరు థెరపీస్కి వెళ్ళగానే ఫస్ట్ మా పిల్లోడికి ఎన్ని థెరపీస్ పడతాయి, ఎటువంటి థెరపీస్ పడతాయి, ఎన్ని ఇయర్స్లో అయిపోతుంది, ఇదే ఫస్ట్ క్వశ్చన్ ఏ పేరెంట్కైనా. బట్ బిఫోర్ థెరపీస్కి వెళ్ళే ముందు పిల్లోళ్ళలో డెఫిషియన్సీ ఏంటో మీరు ప్యారలల్గా థెరపీస్కి వెళ్ళేటప్పుడు ఈ రెండు ప్యారలల్గా చూసుకోవాల్సిన పేరెంట్స్కి ఉంది. థెరపీస్ అన్నవి ఓన్లీ సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమేనండి. పేరెంట్స్ ఆర్ ద క్రూషియల్ రోల్స్ ఫర్ దిస్. అండ్ పేరెంట్స్ ఒకసారి ఆటిజం అని తెలిసినాక బ్లేమింగ్ గేమ్ అన్నది ఆడొద్దు. ఇద్దరును మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రండి, యాక్సెప్ట్ చేయండి సిచ్యువేషన్ ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారో మీ రికవరీ రేట్, మీ పిల్లల రికవరీ రేట్ అంత ఫాస్ట్గా మీ చేతుల్లో ఉంది. థెరపీస్ ఆర్ ద ఓన్లీ సపోర్టింగ్ సిస్టమ్, బట్ మీరు అన్నది క్రూషియల్ రోల్ ఇక్కడ.
ఇంకా దీనికి ఎలా యాక్సెప్ట్ చేస్తే దీనివల్ల ఎంత తొందరగా రికవరీ అవ్వాలి ఏంటి అన్నది నెక్స్ట్ పార్ట్ 2లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది పిల్లల్లో ఉండేటువంటి డైట్ ప్యాటర్న్ కానివ్వండి, లేదంటే పిల్లలకి ఏజ్ పెరిగే కొద్దీ ఏ ఫుడ్ పెడితే బాగుంటుందో నారిష్మెంట్ కోసం అన్నా సరే ఎక్కువ మంది ఆ గ్రోత్ కోరుకుంటూ ఉంటారు కదా. అండ్ కొంతమందికి హైట్ కానీ అవి రావు. సో డైట్ ప్యాటర్న్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అనేటువంటి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఆటిజం పిల్లలకు కూడా ఎలా డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళలో ఉండేటువంటి ఈ క్వాలిటీస్, అంటే ఇది అని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటే బాగుంటుందని కౌన్సిలింగ్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? ప్రాసెస్ ఏంటి? హోలిస్టిక్ విధానంలో దీన్ని ఎలా రూట్ కాజెస్ తెలుసుకొని ఆ డిసీజ్ని ఎలా రివర్సల్ చేయాలన్నది, డిసీజ్ రివర్సల్ ప్లస్ డైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల్లో ఎదుగుదల లేకపోతే అండ్ ఎటువంటి డైట్ ప్యాటర్న్ ఫాలో అయితే ఖచ్చితంగా బాగుంటుంది, అండ్ అటు బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ బాడీ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు పర్టికులర్ డైట్ ప్యాటర్న్ అండ్ డైట్ ప్లాన్ తోటి వెళ్ళాలి అనుకున్నటువంటి వాటికి ఏజ్తో సంబంధం లేకుండా మీరు కనుక పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మహాలక్ష్మి గారితో మీరు మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను మహాగారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.